హర్షవర్ధన్ గారు జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. హర్షవర్ధన్ గారు నమస్కారం. వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలా అక్రమాలు జరిగాయి, చాలా అవినీతి జరిగింది. అవినీతి విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదు. ప్రతి ఒక్కరూ ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ అరెస్టులు జరుగుతాయని మాట్లాడుతూ, మరోవైపు కార్యకర్తల్ని బలోపేతం చేసే దిశగా వైసీపీ కార్యకర్తలు మర్చిపోయింది. అందుకే ఈరోజు ఓటమి పాలైంది. కార్యకర్తలే అధినేతలుగా 6 శాసనాల్లో ఒక దాన్ని తీసుకురావడం, కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళని గుర్తిస్తాం అంటూ కూడా మాట్లాడారు. సో మీరు దానికి సంబంధించి ఏం మాట్లాడతారు? ముందుగా అందరికీ నమస్కారం అండి. నా సహచర ప్యానలిస్టులకి, ప్రైమ్ 9 ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. భారత్ మాతాకి జై. వాస్తవంగా ఈరోజు చూస్తున్న వాటిలో హైలైట్లలో ఈరోజు ముఖ్యాంశాల్లో నేను చూసినవి ఏంటంటేనండి, అక్రమ అరెస్టులు అంటూ ఒక హెడ్డింగ్ ఒకటి పెట్టారు. అక్రమ అరెస్టులు అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే, ఆ కేసు అనేది ఎప్పుడైతే పూర్తి కాదో, ఆ కేసు అనేది కోర్టులో కానీ ఎక్కడైనా సరే ఇది తప్పు, వీళ్ళని అరెస్ట్ చేయడం తప్పు, ఈ కేసు తప్పుది అని కోర్టు వాళ్ళు నిర్ధారిస్తారో అప్పుడు అది అక్రమ అరెస్ట్ కిందకు వస్తుంది. అప్పటి వరకు వాళ్ళు ఎవరయ్యా? హర్షవర్ధన్ గారు కొంచెం వెనక్కి కూర్చొని మాట్లాడండి. ఫ్రేమ్ రైట్, చెప్పండి. వాళ్ళు నిందితులు, అప్పటి వరకు వాళ్ళు నిందితులు. ఇక్కడ ఏంటంటే మనం రెండు గమనించాలి. ఒకటి, దోషులు కాదు అంటే వాళ్ళు నేరం చేశారు అని కాదు, చేయలేదు అని కాదు. ఈ అరెస్ట్ చేసిన వెంటనే సమయం అనేది ఎక్కువ సమయం తీసుకోకుండా, ఇందాక మన కాంగ్రెస్ ప్రతినిధి సోదరుడు అతను చెప్పాడు, గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అని. అలాగే అంతకుముందు మన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఆరోపణలు కూడా, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం హయాము ఇవన్నీ కలిసి ఉన్నప్పుడు కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న 1,00,000 కోట్ల రూపాయలు అవి ఇవి అని చెప్పి చేసిన ఆరోపణలు ఇప్పటికీ నిరూపితం అవ్వలేదు, ఇప్పటికీ వాటికి ఎటువంటి కొలిక్కి రాలేదు. సో ఇక్కడ ఏంటంటే అరెస్టులు అనేవి కొన్ని రకాలైన కేసుల్ని మినహాయిస్తే మిగిలినవన్నీ కేవలం ప్రత్యర్థుల్ని, రాజకీయ నాయకులని భయభ్రాంతులకు లోను చేయడం కోసం మాత్రమే కట్టుకట్టి చేసేటట్టు ఉన్నాయి. ఎప్పుడైతే అవి నిరూపితం అయ్యేటట్టు త్వరితగతిన వేగవంతంగా వాటిని పూర్తి చేస్తారో అప్పుడే అవి నిజంగా అవినీతి జరిగినట్టు మనం భావించవలసి ఉంటుంది. అన్లెస్ కోర్టు తీర్పు వచ్చే వరకు వాళ్ళు దోషులు కాదు, నిర్దోషులు కాదు. సో వీటిని మనం అక్రమ అరెస్టుల కింద చూడలేము, లేదు సక్రమమైన అరెస్టుల కింద కూడా మనం పరిగణించలేము. కొన్ని కేసులు మనం గమనిస్తే ఈ రోజు బెయిల్ వస్తోంది, బయటకు వస్తున్నారు, వెంటనే అరెస్ట్ చేస్తున్నారు, వేరే కేసు అంటున్నారు, లోపలికి తీసుకెళ్తున్నారు. అది ఇప్పుడే కాదు, గతంలోనూ జరిగిన, ఈ ప్రభుత్వం అని కాదు, ఆ ప్రభుత్వం అని కాదు, ఎవరైతే అధికారంలోకి వస్తారో ఈ అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ రకమైన వాటిని చేస్తున్నారు. సో రెండిట్లో నేను అనేది ఏంటంటే, ఈ అరెస్టులు జరిగిన దాటిని, కేసుల్ని త్వరితగతిన విచారణ చేయించి జనాల ముందుకి ఇదిగో ఈ తప్పు ఖచ్చితంగా జరిగింది అని నిరూపించాలి. ఇది నేను కోరుకునేది. రెండు వచ్చేసరికి ఇక్కడ నేను చూస్తున్న వాటిల్లో సిబిఐ అని చెప్పారు. సిబిఐ ద్వారా ఇది ఎంక్వైరీ చేయించాలి అని చెప్పారు. చాలా షార్ట్ గా నేను దీని మీద ఒకే ఒక చిన్న, ఇది సిబిఐ ద్వారా అత్యంత పారదర్శకంగా జరుగుతుంది అని ఎంచినప్పుడు సిబిఐని రంగంలోకి దించి సిబిఐ చేత విచారణ జరిపించడం అనేది చాలా ఆనందకరమైన విషయం. కాకపోతే ఇక్కడ నాది ఒకే ఒక చిన్న సందేహం. 2018, 19 ఆ సమయాల్లో అనుకుంటాను, ఒకవేళ నేను తప్పైతే దయచేసి నన్ను కరెక్ట్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లోకి సిబిఐ రాకూడదు అని చెప్పి ఒక రకమైన చట్టం చేశారు. నాకు అది కరెక్ట్ గా సమయం గుర్తులేదు, అంటే 2018, 19 అంటే అప్పటికి ఇప్పటికీ సిబిఐలో వచ్చిన మార్పులు ఏమిటి, చంద్రబాబు నాయుడు గారు వాటిని గమనించింది ఏమిటి, వాటిని ప్రజలకి చెప్పి ఈ రకంగా సిబిఐని నేను ఎంటర్ చేస్తాను, చక్కగా వాళ్ళ ద్వారా పారదర్శకంగా ఇది చేస్తాను, అప్పటి సిబిఐలో ఈ లోపాలు ఉన్నాయి, ఇప్పటి సిబిఐలో ఈ లోపాలు లేవు అని చెబితే ఆనందంగా ఉంటుంది. ఈ రకమైన ఇన్ఫర్మేషన్ ప్రజలకు ముందు పెట్టవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఉంది. అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారే, ఇప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి ఖచ్చితంగా దీని మీద వారు వివరణ ఇవ్వాలి. రెండోది వచ్చేసరికి 500 రూపాయల నోట్లోనే రద్దు చేయాలి అని నేను సిఫారసు చేస్తున్నాను అని చెప్పారు. చాలా చక్కటి మాట. అటువంటి పెద్ద నోట్లను రద్దు చేయటం మూలంగా ఏంటంటే చాలా గొప్పగా అవినీతి అనేది నిర్మూలించబడుతుంది అని నా సొంతగా నేను నమ్ముతాను. కాకపోతే ఇక్కడ కూడా నాది ఇంకొక చిన్న అనుమానం అన్నమాట. ఇది పెద్ద నోట్లను రద్దు చేయటము, 1000 రూపాయలని రద్దు చేయటము, ప్రజలందరినీ బ్యాంకుల ముందు నిలబెట్టడం అనేది ఒక తుగ్లక్ చర్య అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గతంలో వ్యాఖ్యానం చేశారు. సో అటువంటి తుగ్లక్ చర్య, అది ఎప్పుడు తుగ్లక్ చర్య అవుతుంది అనేది ఒక మాట చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దీని మీద కూడా వివరణ ఇవ్వాలి. అప్పట్లో ఎందుకు అది తుగ్లక్ చర్య అని చెప్పి విమర్శించవలసి వచ్చింది, ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అది కరెక్ట్ చర్య అని చెప్పి ముందుకు వెళ్ళవలసింది, అంటే దీని వెనక జరిగిన వృత్తాంతం అంతా ఏమిటి అనేది ఒక మాట ప్రజలకి చెప్పారనుకోండి, ప్రజలు కూడా ఓకే అప్పుడుది కరెక్ట్ కాదు ఇప్పుడు కరెక్ట్, లేదంటే ఇప్పుడు కరెక్ట్ కాదు అప్పుడు కరెక్ట్ అని ప్రజలకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రజాప్రతినిధులు ఉన్నది ప్రజల్ని ఖచ్చితంగా ఆరోగ్యవంతమైన వాతావరణంలో నిజాల దగ్గరికి తీసుకువెళ్ళటమే, వాళ్ళ యొక్క సంక్షేమాలు ఇవన్నీ చూడటమే ఖచ్చితంగా ప్రభుత్వం. రైట్ హర్షవర్ధన్ గారు, రైట్